హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు టిఫిన్ చేసిండ్రా, చాయ్ తాగారా? ఫస్ట్ పూజలు కంప్లీట్ అయిపోయినాయా? నేనైతే ఏం చేయలే ఫ్రెండ్స్. నా పని అంతా అట్లనే ఉంది. మా పాపనైతే స్కూల్ కాడికి పంపించొచ్చిన, కానీ మా పాప ఈరోజు ఏడ్చింది. అస్సలు మంచిగా అనిపించలేదు, మస్తు బాధ అనిపిస్తుంది. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ క్రిస్టియన్ పిల్లలందరూ రెడీ అయ్యిచ్చినారు. మేము రెడీ చేసి పంపమని మెసేజ్ చేయలేదు. మొన్న స్కూల్ యాన్యువల్ డేకి మంచిగా రెడీ చేసి పంపించిన, అట్లా చేయలేదని ఏడ్చింది. బాధ అనిపించింది. ఎందుకో హ్యాపీగా స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమనిపించదు, కానీ కొంచెం ఏడ్చినా మస్తు బాధ అనిపిస్తుంది. సరే కానీ మీరైతే ఛాయ్ తాగిండ్రా? నేనైతే ఇంకా తాగాల. ఇప్పుడే ఛాయ్ పెట్టుకున్నా. ఛాయ్ అవుతుంది, నేనైతే టీ అవుతుంది. నాది టీ అవుతుంది. టీ తాగాలి ఫ్రెండ్స్. టీ తాగి ఇంకా ఒక టిఫిన్ ఉంది. ఈరోజు టిఫిన్ అయితే పూరీ చేసిన. పూరీలు అయితే మస్తు పొంగినాయి. హోటల్లో లెక్క వచ్చినాయి పూరీలు. పూరీలోకి అయితే ఇక ఆలు మిక్సింగ్ కర్రీ అండి, ఆలు మిల్ మేకర్ ఇక అన్నీ వేసి మిక్సింగ్ కర్రీ చేసిన. ఇది రైస్లో కూడా బాగుంటుంది కర్రీ, ఓకేనా. కొంచెం పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఉంది, క్యాలీఫ్లవర్ కర్రీ ఉంది. ఇవాళ పాలు కూడా తాక్కుండా వెళ్ళింది. ఈరోజు అంతా డల్గానే ఉంది మా ఫ్రూట్, ఎందుకు యాక్టివ్ లేదు. రోజు మస్తు హ్యాపీగా ఉండేది, కానీ ఎందుకో ఈరోజు పాప మంచిగా లేదు. పాలు కూడా తాక్కుండా వెళ్ళింది, ఒక్కటే పూరి తినేసి వెళ్ళింది. ఇంకా బౌల్ మస్తు బౌళ్ళు ఉన్నాయి, అవన్నీ కడగాలి. బట్టలు ఉన్నాయి, ఇన్ని బౌళ్ళు ఉన్నాయి, కడగాలి. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు, ప్రశాంతంగా అనిపించలేదు అంతా. అందుకే ఆ ధూప్ స్టిక్ ఒకటి ఇలా అంటు పెట్టుకున్నా. ఇట్లా ఎందుకో నాకు నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ అనిపిస్తుంది ఈ స్మెల్కి. అందుకే నేను ఇలా పెట్టుకున్నా. అందుకే ఎక్కువసేపు వంటగదిలోనే స్పెండ్ చేస్తాను నేను. నాలాగే ఎవరైనా చేస్తారా? ఎందుకో ఇది నేను ఒక వారం రోజుల నుంచి చేస్తున్నా, అస్సలు మంచిగా అనిపించలేదు. అంతా ఏందో డల్గా నెగిటివ్ అనిపిస్తుంటే, నా కోసమని కొన్ని పక్కగా పెట్టుకున్న కిచెన్లో. ఊకే పూజ గది కాడికి పోయి డోర్ తీయద్దు కదా అన్నట్టుగా అందులో ఇది ఒకటి పెట్టిన. ఇంకా 2-3 ఉన్నాయి. ఇక స్మెల్ చూడండి ఎట్లా వస్తుందో, అది మంచిగా అనిపిస్తుంది. ఈ బౌళ్ళన్నీ కడగాలి ఫ్రెండ్స్, ఈ బౌళ్ళన్నీ కడగాలి, బట్టలు ఉతకాలి. ఇక వంట చేసడం ఏముంది, ఒక రైస్ పెడతాం. మా పాప వచ్చినాక డ్యూటీ వచ్చినాక కొన్ని బియ్యం పెట్టుకుంటాం. ఆమె తింటేనేమో అన్నం వండుతా, లేకపోతే వండ. ఈరోజు ఎందుకో మంచిగా అనిపించలేదు ఈరోజు అసలు. ఎందుకో ఆమె ఏడ్చే వరకు అస్సలు మనసు మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. నేను పెద్ద పాప కాడికి పోయినా, ఆమె హ్యాపీగానే ఉందిలే, కానీ ఆమెని ఇట్లా చూసినా అట్లా ఎమ్మటే లోపలికి పోయింది. మనసు మంచిగా అనిపించింది, నిన్నంతా బాధ అనిపించింది. ఎందుకో ఏమో, అది ఒక తెలియని లోటు. అది చెప్తే అర్థం కాదు, అది భరాంచడంలో, అది ఫేస్ చేసేటోళ్ళకే అర్థమవుతుంది, ఓకేనా. మీరు కూడా అంతేనా? అట్లా అయితే కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.